Hello friends, welcome to Sainika, Sanjay Reddy, Retired Efforts. Friends, మనకి SSC GD 2025 రిజల్ట్స్ రావడం జరిగింది. కంగ్రాచులేషన్స్ టు ఎవరీవన్ ఎవరైతే ఎగ్జామ్ పాస్ అయ్యారో ఒకసారి కామెంట్ కూడా తెలియజేయండి పాస్ అయిన వాళ్ళు, రైట్? సో మన సైనిక యాప్ నుంచి కూడా చాలా మంది ఎగ్జామ్ పాస్ అవ్వడం జరిగింది అనమాట, రైట్? సో ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ప్రతి ఇండివిజువల్ క్యాండిడేట్ కి స్కోర్ చెక్ చేసుకునేదానికి స్కోర్ కార్డ్ అనేది మనకు అలో చేయబడుతుంది వెబ్సైట్ నుంచి, అఫీషియల్ వెబ్సైట్ నుంచి. లాస్ట్ ఇయర్ అయితే జస్ట్ రిజల్ట్స్ వచ్చింది, ఇమీడియట్ నెక్స్ట్ డేనే మనకు స్కోర్ కార్డ్ అనేది కూడా రావడం జరిగింది అనమాట. దానికి ముందు సంవత్సరం అయితే 1 month టైం పట్టిన స్కోర్ కార్డ్ వచ్చేది. బట్ ఇప్పుడు జస్ట్ హార్డ్లీ 2-3 days లోనే స్కోర్ కార్డు కు సంబంధించి చెక్ చేసుకునేదానికి లింక్ అనేది యాక్టివేట్ అయింది, రైట్? సో మనం లింక్ అనేది ఓపెన్ చేస్తానికి ట్రై చేస్తాం. ఆ లింక్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి, రైట్? లేదా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యారంటే ఇలాంటివి కంప్లీట్ సపోర్ట్ అనేది మీకు అందుతూ ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా లింక్ ఇస్తానండి, ఓకే? సో ఆ లింక్ మనకు క్లిక్ చేసి మీకు ఐడి పాస్వర్డ్ ఉంటుంది. మీ ఐడి పాస్వర్డ్ క్రెడెన్షియల్స్ మనం ఇంకా లాగిన్ అయ్యారంటే మాత్రం మీకు స్కోర్ కార్డు వస్తుంది అనేది కామన్ గా ఇప్పుడు యాక్టివేట్ అవుతుంది. అంటే ఇప్పుడు యాక్టివేట్ అయిన లింక్ ప్రకారం స్కోర్ కార్డు రావాలి. అయితే ప్రస్తుతానికైతే మనకు వచ్చేసి ది లాగిన్ టు ఫామ్ విల్ బి అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ 26/2025 అంటే ఈ రోజు 5 గంటలకు, అప్రాక్సిమేట్లీ 5 గంటల నుంచి మరి ఎప్పుడు 4/7 అంటే July 4th వరకు మనకి ఈ యొక్క ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంటుంది అని చెప్పడం జరిగింది, రైట్? ఎప్పుడు ఈ రోజు 5 గంటల నుంచి July 4th వరకు ఈ యొక్క ఫెసిలిటీ అవైలబుల్ అని ఉంటుంది అని చెప్పడం జరిగింది అనమాట, రైట్? సో ఇక్కడ మనకు వెరాజ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి వెళ్ళి ట్రై చేసేదానికి కూడా మనం అక్కడ ఒక ప్రయత్నం అయితే చేయొచ్చు, మన స్కోర్ కార్డ్ చెక్ చేసుకునేదానికి, రైట్? ఒకసారి మనకు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం వెళ్లేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది మాత్రం మీకు ssc.digitalm.com అనే ఇది ఉంటుంది అనమాట వెబ్సైట్. లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, ఒకసారి మీరు కూడా మీ స్కోర్ కార్డు చెక్ చేసుకునేదానికి ప్రయత్నం అయితే చేయండి. ఇదే విధంగా మెసేజ్ రావడం జరుగుతుంది. బట్ లింక్ అయితే యాక్టివేట్ అయింది, స్కోర్ కార్డు అప్డేట్ అవడం జరుగుతుంది ఈవినింగ్ 5 o'clock నుంచి. ఒకసారి చెక్ చేసుకొని మీ స్కోర్ కార్డు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి, రైట్? సో ఒకవేళ మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం వెళ్లేదానికి ప్రయత్నం చేస్తే మనకి ఇండివిజువల్ ఐడి నుంచి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఇండివిజువల్ ఐడి నుంచి లాగిన్ అయితే, రైట్? సో మన ఇండివిజువల్ ఐడికి లాగిన్ అయ్యామంటే మాత్రం ఈ విధంగా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కామన్ గా వచ్చేసి రిజల్ట్ సెక్షన్ అండి. ఒకటి వచ్చేసి మనకు అడ్మిషన్ సర్టిఫికేట్, రైట్? రెండోది వచ్చేసి రిజల్ట్ సెక్షన్ లో మనం రిజల్ట్ సెక్షన్ లో ఓపెన్ చేసామంటే ఈ విధంగా మనకు ఇయర్ డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది, క్యాండిడేట్ యొక్క డాష్ బోర్డ్ రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకు నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అండ్ సెలక్షన్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ మనం క్లిక్ చేయాలి, రైట్? మార్క్స్ స్టేటస్ తెలుసుకుందానికి వ్యూ మార్క్స్ స్టేటస్ అని రావడం జరుగుతుంది. దాంట్లో మనము మన ఎగ్జామినేషన్ ఏది మనకు SSC GD అని టైప్ చేసి మనకు 2025 ఎగ్జామినేషన్ కాబట్టి ఇందులో మనం మార్క్స్ వ్యూ చేసేదానికి మనకు అవకాశం ఉంటుంది ఇందులో కూడా. బట్ ప్రెసెంట్ అయితే లింక్ యాక్టివేట్ అయింది, మార్క్స్ ఆర్ బీయింగ్ అప్లోడెడ్, రైట్? ప్రస్తుతానికి అయితే మార్క్స్ ఇంకా రాలేదు, రైట్? మార్క్స్ ఫర్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ అట్ దిస్ టైమ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్ అని రావడం జరుగుతుంది. మోస్ట్లీ ఈ రోజు 5 గంటల తర్వాత మీకు ఈ మాకు మార్క్స్ యొక్క స్టేటస్ అనేది మీకు రావడం జరుగుతుందండి. ఒకసారి చెక్ చేసుకోండి. సో లింక్ అనేది కింద ఇచ్చిన డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా మీ మెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యి కూడా చెక్ చేసుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. మార్క్స్ మీరు చెక్ చేసుకోండి, నార్మలైజేషన్ ఎంత యాడ్ అయిపోయి కొంతమందికి డౌట్ గా ఉంది, ఇంకా అంటే మేము ఉన్న మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి కట్ ఆఫ్ కంటే, మరి మా నేమ్ ఎందుకు రాలేదు అనేసి ఇప్పుడు యాక్చువల్ మీ స్కోర్ కార్డ్ చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎవర్ మనము ఈ యొక్క కట్ ఆఫ్ లెవెల్స్ 2, 3, 4, 5 అటు ఇటు పోవడం అనేది చాలా రిగ్రెట్ అవ్వాల్సిన విషయం అండి. మీరు ఇప్పుడు ఫర్దర్ మీకు ఏజ్ ఉండి, రైట్, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ప్రతి మార్కు కౌంటే, రైట్? ప్రతి 0.25 మార్క్స్ కూడా కౌంట్ అవుతాయి అనమాట, రైట్? సో కట్ ఆఫ్ లెవెల్స్ అనేది ఎప్పుడూ ఆలోచించుకోకుండా కట్ ఆఫ్ కంటే 10 నుంచి 20 మార్కులు ఎక్కువ స్కోర్ తెచ్చుకునేదానికి, 100 అబోవ్ స్కోర్ తెచ్చుకునేదానికి ప్రయత్నం చేయాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న టైంలో మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. హార్డ్లీ ఇంకొక 8 నుంచి 9 నెలలు మనకు టైం ఉంది నెక్స్ట్ మనకి ఎగ్జామ్ రాసేదానికి. ఈ 8-9 months అయితే మనం ప్రాపర్ గా వాడుకున్నాము, ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నాము అంటే ఎక్కడైనా సరే మీరు ఆఫ్లైన్ వెళ్తారా, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారా, వాట్ ఎవర్ మీకు నచ్చిన ప్లేస్ ఎక్కడైనా సరే, బట్ టైం అనేది ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకొని మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ కి అయినా అబౌవ్ ది కట్ ఆఫ్ లెవెల్ అంటే కట్ ఆఫ్ కంటే ఒక 15-20 మార్కులు ఎక్కువ తెచ్చుకునేదానికి అయితే ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ది బెస్ట్. సైనిక అనేది ఎప్పుడు మీకు SSC GD MTS, రైట్, ఇలాంటి మంచి కోర్సులతో మేము ముందుకు రావడం జరుగుతూనే ఉంది, మీకు సపోర్ట్ చేయడమే జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.